హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు టమాటా ఎగ్గు కీమా ఈ కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఒక అర కేజీ టమాటాలు తీసుకున్నా, నేను 4 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకున్నా, 3 ఎగ్స్ తీసుకున్నా, కరివేపాకు, పోపు గింజలు తాలింపుకి, 4 స్పూన్ల ఆయిల్, పసుపు, కారము, సాల్ట్. కారము నేను సంబార్ కారం తీసుకున్నాను. సంబార్ కారం అందుబాటులో లేనప్పుడు పొడి కారంలో 2 స్పూన్లు ధనియాలు, 4 చిన్నుల్లిపాయ రెబ్బలు, కొంచెం ఒక అర స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ పట్టుకొనైనా రోట్లో దంచుకొనైనా ఆ కారం వాడుకోవచ్చు. ఇప్పుడు చేసి చూపిస్తాను ఎలా చేయాలో. ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్లో కడుక్కొని ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిపోయింది. టమాటా ముక్కలు వేసుకోవాలి. పసుపు, సాల్ట్, పది నిమిషాలు మగ్గనియ్యాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం ఏంటంటే ఒక టీ గ్లాస్ వాటర్. ఈ విధంగా 2 నిమిషాలకు ఒకసారి కలుపుకోవాలి. గ్రేవీ రావాలంటే ఎగ్గు కీమా అంటే గ్రేవీ రావాలి బాగా. గుజ్జు రావాలన్నమాట. అందుకని గంటతోటి కలుపుకుంటూ ఉంటే వాటర్ వేసినాం కనుక కొంచెం గ్రేవీ వస్తుంది. ఇప్పుడు కారం వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క గుడ్డు కాడికి కాచుకొని ఒక గిన్నెలో ఏ గుడ్డుకు ఆ గుడ్డు ఈ విధంగా వేసుకోవాలి. కొంచెం మంట తగ్గించి సన్న మంట మీద ఉడకనియాలి. ఇప్పుడు ఎగ్గు కీమా రెడీ అయిపోయింది. ఇది సింపుల్గా చేసుకునే కూర. ఇందులో ఏం వేసేది లేదు. తాలింపులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, సంబార్ కారం ఉంటే సంబార్ కారం, సంబార్ కారం లేనప్పుడు 4 చిన్నుల్లిపాయ రెబ్బలు, కొంచెం జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు వేసి పొడి కారం మిక్సీ అయిన పట్టుకోవచ్చు, రోట్లో అయిన దంచుకొని వేసుకోవచ్చు. సంబార్ కారం ఉంటే సంబార్ కారమే సరిపోతుంది, అందులో అన్నీ ఉంటాయి కనుక ఇంకేమైనా అవసరం లేదు. ఇది సింపుల్గా చేసుకునే కూర. ఎగ్గు కీమా అంటారు దీన్ని మా పల్లెటూరు స్టైల్లో.